హాయ్ ఫ్రెండ్స్, పండుగ పూజ ఏదైనా సరే మనం ఇంటిని అండ్ దేవుడి గదిని అందంగా అలంకరించేసుకుంటాం కదా. ఇట్లాంటి అందంగా అలంకరించుకోవడానికి ఇలా వాల్ హ్యాంగింగ్స్ అయితే చేసుకోవచ్చండి. దానికోసం 4 మామిడాకులను తీసుకోవాలి. వీటిని వీడియోలో చూపించిన విధంగా మడుచుకొని మనం స్టాపిల్ పిన్స్ అయితే వేసేసుకోవాలి. వీటిని ప్లస్ షేప్లో అయితే మళ్ళీ కలిపేసుకొని ఒక స్టాపిల్ పిన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లవర్ హ్యాంగింగ్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి దీనికోసం ఒక రోజ్ ఫ్లవర్ని అండ్ 5-6 లిల్లీ ఫ్లవర్స్ని మనం కాడలు కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం ఒక దారానికి అయితే గుచ్చేసుకోవాలి. వీటిని ఒక బెల్ టైప్లో అయితే మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా 2 బెల్స్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఈ లీఫ్కి మిడిల్లో డబల్ టేప్ని ఎంచేసి ఈ హ్యాంగింగ్స్ లాగా తయారు చేసాం కదా గంటని, వాటిని పెట్టేసి మధ్యలో ఒక చామంతి పూని పెడితే వాల్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇలాగా బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్ డెకరేషన్ అయితే చేయబోతున్నాను. దీనికోసం మనం 8 మామిడాకులను తీసుకోవాలి. వీటిని రౌండ్గా ఉన్న అట్టని ఒకటి తీసుకొని మనం పద్మం షేప్లో అయితే వీటికి పిన్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తంగా ఒక పద్మం షేప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం పిన్ చేసుకొని వీటిని స్వస్తిక్ షేప్లో మనం ఆకులను అయితే మడుచుకోవాలన్నమాట. ఇలా మడిచేసుకున్న తర్వాత మిడిల్లో ఒక డబుల్ టేప్ వేసేసి చామంతి పువ్వుని పెట్టేసుకోవాలి. అండ్ చామంతి పువ్వు చుట్టూ కూడా మనం రోజ్ ఫ్లవర్స్ని అయితే పెట్టుకోవాలి. వీటన్నిటికీ కూడా మనం కాడలు అయితే ముందుగానే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు స్వస్తిక్ షేప్లో మనం వీటిని ఒక రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, వాటిని మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా మనం ఒక పిన్ చేసుకుంటే ఫ్లవర్ షేప్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ మిడిల్లో గ్యాప్ లేకుండా లిల్లీ ఫ్లవర్స్ని గ్లూతో స్టిక్ చేసుకుంటే మరింత అందంగా అవుతుందన్నమాట. ఈ వాల్ హ్యాంగింగ్స్ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి.